మహిళల సంక్షేమమే ధ్యేయంగా కాంగ్రెస్ సర్కార్ పనిచేస్తోందన్నారు మంత్రి కొండ సురేఖ. వరంగల్ జిల్లా డీసీసీబీలో నిర్వహించిన ఇందిరా మహిళా శక్తి చీరల పంపిణీ కార్యక్రమంలో మంత్రి వర్చువల్ గా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఎంపీ కడియం కావ్య, వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు, కూడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామరెడ్డి, టెస్కాప్ చైర్మన్ మార్నేని రవీందర్రావు, జిల్లా అధికారులు పాల్గొన్నారు. మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దడమే ప్రజాప్రభుత్వ లక్ష్యంగా పనిచేస్తున్నామని తెలిపారు. ఇక ఇప్పటికే పెట్రోల్ బంకులు, ఆర్టీసీ బస్సులకు ఓనర్లను చేశామని అన్నారు. ప్రతిపక్షాలు అనవసర విమర్శలు మానుకోవాలని మంత్రి కొండ సురేఖ సూచించారు. మరి ఎక్కడ వీలుంటే అక్కడ మహిళలను మరి ఈ విధంగా ప్రోత్సహిస్తూ ఈరోజు మనం అనుకున్నట్టుగా అక్కడ స్టేజ్ మీద ఉన్న ముందట ఉన్న ముగ్గురు కూడా మహిళలు, ఒక ఎంపీ గారు, కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు, అదేవిధంగా మన మహిళా సంఘం డిస్ట్రిక్ట్ ప్రెసిడెంట్ గారు, అదేవిధంగా మన కమిషనర్ మహిళ, మన హన్మకొండ కలెక్టర్ మహిళ, ఈరోజు సీతక్క ఒక మినిస్టర్ మహిళ, నేను మహిళ, దాదాపుగా మన వరకు కూడా ఏదైతే రాణి రుద్రమదేవి వేలిన గడ్డ అని, లేకపోతే సమ్మక్క సారలమ్మలు త్యాగాల గడ్డ అని, ఈ విధంగా ఏదైతే మన ఝాన్సీ లక్ష్మీబాయి ఉన్నటువంటి గడ్డ అని, ఈ విధంగా మన మహిళలను స్ఫూర్తిగా తీసుకుంటాము. కాబట్టి వరంగల్లో ఎప్పుడు కూడా మహిళలు ముందే ఉంటారు, వాళ్ళు అనుకున్నది సాధిస్తారు. కాబట్టి ఆ నమ్మకంతో మరి ఈరోజు ఈ యొక్క భారాన్ని కూడా మీకు పెట్టడం జరుగుతూ ఉన్నది. ముఖ్యంగా ఈ ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని ఛాలెంజ్ గా తీసుకొని మనం అందరం కూడా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేయాలి. మరి ప్రతిపక్షాలు ఒక అపహాస్యం చేసే బస్సు ఫ్రీ బస్సు పెడితే ఒకలాగా కామెంట్ చేయడము, మరి ఏది చేసినా కూడా దాన్ని అప్రిషియేషన్ చేయకపోయినా పర్వాలేదు అని వాళ్ళు అపహాస్యం చేస్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు ప్రభుత్వం చేసే ప్రతి పనిని కూడా ఈ మహిళా సంఘాల వారు ప్రజల్లోకి తీసుకుపోవాల్సిన అవసరం ఉన్నాయి. ఇప్పుడు ఈ నెలాఖరు లోపల మనకి గ్రామ పంచాయత్ నోటిఫికేషన్ కూడా మేబీ ఛాన్సెస్ 100% ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు మీరు ఎవరైతే ఈ మహిళా సంఘాల్లో ఉన్న మహిళలు ఉన్నారో ఈరోజు మీకు ఇప్పటికే చాలా వరకు రుణాలు ఇచ్చారు, వడ్డీ లేని రుణాలు ఇచ్చారు. రేపు ఇంకా కూడా మిమ్మల్ని కోటీశ్వరులను చేసే కార్యక్రమం కూడా చేయబోతా ఉన్నారు. బ్యాంకర్స్ కూడా మీకు సహకరిస్తూ ఉన్నారు, ఎందుకంటే మీరు ఎప్పటికప్పుడు రీపేమెంట్ చేస్తూ ఉన్నారు. కాబట్టి బ్యాంకర్స్ కూడా వాళ్ళు రెడీగా ఉండి మీరు అడిగినదంతా కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మహిళలు ఈరోజు ఇంకా బాగుపడాలని అంటే మనం గ్రామాల్లో కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మరి సర్పంచ్లను ఎంపిక చేసుకోవాల్సిన అవసరం ఉన్నది.